హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. 2019 ఎన్నికలకు ముందు యాత్ర సినిమా రూపంలో కాస్త మైలేజ్ అందుకున్నారు జగన్. ఇప్పుడు కూడా అదే దర్శకుడితో యాత్ర 2 రూపంలో వెండితెర మీదకొచ్చారు. అయితే దీనికి ప్రతిగా ఈ 2 సినిమాలతో తనను హీరోగా చూపించిన యాత్ర దర్శకుడు మహివి రాఘవకు జగన్ భారీ నజరానానే ముట్టజెప్పారని కొన్ని మీడియా ఛానల్స్ లో కథనాలు ప్రచారమయ్యాయి. వాటి ఆధారంగా చూస్తే హార్స్లీ హిల్స్ లో మినీ స్టూడియో నిర్మాణం పేరుతో సుమారుగా 20 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిని మహివి రాఘవకు జగన్ సర్కార్ దారాదత్తం చేసేస్తోందని కథనాలు రావడంతో రాష్ట్రంలో ఇప్పుడు వార్త హాట్ టాపిక్ గా మారింది. యాత్ర 2 షూటింగ్ కు ముందు జగన్ సర్కారుకు దరఖాస్తు పెట్టుకున్న దర్శకుడికి చిత్రీకరణ మొదలు కాగానే ఒక్కొక్కటిగా ఫైల్స్ కదులుతూ చివరికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసరికి హార్స్లీ హిల్స్ లో 2 ఎకరాల స్థలం మహి కళ్ల ముందుకొచ్చేలా సీఎం కార్యదర్శి రూట్ మ్యాప్ క్లియర్ చేశారు. దాంతో అసలు ఎవరు ఈ మహివి రాఘవ అనే విషయాలు తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో రీసెర్చ్ స్టార్ట్ చేశారు. ఆయన అసలు పేరు మహివి రాఘవ కాదు, వారణాసి మహేందర్ రెడ్డి. తమ పేరును మహివి రాఘవ అని ఇండస్ట్రీలో మార్చుకున్నారు. ఆయన తల్లి పులివెందుల, తండ్రి పుంగనూరుకు చెందినవారు. చిన్న చిన్న సినిమాలు తీసుకునే రేంజ్ నుంచి ఒక్కసారిగా భారీ పొలిటికల్ సినిమాలు ఎలా తీశారా అని అప్పట్లో చాలా మంది అనుకున్నారు. కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో మహి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. జగన్ ని పొగిడి పెద్ద జాక్పాట్ కొట్టాడే మనోడు అని అంతా అనుకుంటున్నారు. దీని మీద టీడీపీ మీడియా అతిగా రాయడంతో తన సోషల్ మీడియా అకౌంట్ లో స్పందించారు మహి. మీడియా అవాస్తవాలు ప్రచారం చేస్తుందన్నట్లుగా డీటెయిల్డ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ ఎప్పుడో సినిమా వాళ్లకు స్థలాలిస్తామని చెప్పారు. ఆ క్రమంలో ఆయన అర్జీ పెట్టుకున్నారని వైసీపీ వాళ్ళు టీడీపీ మీడియాకి కౌంటర్లు వేస్తున్నారు. నిజాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ మొత్తానికి మహి ఒక్కసారిగా ట్రెండ్ అయిపోయాడు.